Hello everyone. Welcome to AS Engineering Academy and AS Online. This is Ramesh Pabba. ఇక్కడ ఫిజిక్స్ సంబంధించిన కొన్ని క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్లో ద స్పేస్ బిట్వీన్ ఏమిచ్చారు, ద స్పేస్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఈజ్ హాల్వ్డ్. అంటే స్పేస్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఏం చేస్తున్నారు, సగం చేస్తారు, హాఫ్ చేశారు. అండ్ డై ఎలక్ట్రిక్ మీడియం ఆఫ్ రిలేటివ్ పర్మిటివిటీ 10 ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బిట్వీన్ ద ప్లేట్స్. అంటే డిస్టెన్స్ హాఫ్ చేసి ఆ రెండు ప్లేట్స్ మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ మీడియం విచ్ ఈజ్ హ్యావింగ్ రిలేటివ్ పర్మిటివిటీ ఆఫ్ 10 అంటే ఎప్సిలాన్ ఆర్ 10 ఉన్న మెటీరియల్ని యాడ్ చేశారు, ఇంట్రడ్యూస్ చేశారు. ద రేషియో ఆఫ్ ఫైనల్ అండ్ ఇనిషియల్ కెపాసిటెన్సెస్ ఆఫ్ ద కెపాసిటర్ ఈజ్ డాష్. ఇది 2024 క్వశ్చన్. ఇక్కడ ఏమడుతున్నాడు, ఫైనల్ కెపాసిటెన్స్ అంటే ఏంటి, డిస్టెన్స్ హాఫ్ చేశాక అండ్ ఎప్సిలాన్ ఆర్ యాడ్ చేశాక వచ్చే వాల్యూ ఫైనల్ వాల్యూ, బిఫోర్ దట్ వచ్చేది ఇనిషియల్ వాల్యూ. దీనికి రేషియో ఎంత, ఫైనల్ అండ్ ఇనిషియల్ కెపాసిటెన్సెస్. సో ఆ వాల్యూ ఎంతో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ సి? సి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ ఏ బై డి. ఇక మనం ఫస్ట్ కండిషన్లో రిలేటివ్ పర్మిటివిటీ ఏమీ ఇవ్వలేదు, అందుకని సో ఎయిర్ తీసుకోవచ్చు 1. అందుకని ఇక్కడ ఏం రాస్తాము, C1 ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 ఏ బై డి, రైట్? సో దిస్ ఈజ్ C1 ఫార్ములా ఈజ్ సింప్లీ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. ఇది మనకి ఇనిషియల్గా ఉన్న కెపాసిటెన్స్ ఎప్సిలాన్ ఏ బై డి, దాంట్లో ఎప్సిలాన్ ఆర్ 1 తీసుకుంటాం. కానీ సెకండ్ కేసులో ఏం చేశారు అంటే గనక, సెకండ్ కేసులో ఏం చేశారు, రైట్? ఎప్సిలాన్ నాట్ ఎట్లాగూ కాన్స్టెంట్ ఉంటుంది. వాట్ ఈజ్ ఎప్సిలాన్ ఆర్? రిలేటివ్ పర్మిటివిటీ ఎంత ఇంట్రడ్యూస్ చేశారు, 10 ఇంటూ ఏరియా ఏమీ మార్చలేదు, డివైడెడ్ బై డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఈజ్ హాల్వ్డ్ అన్నారు. అంటే డిస్టెన్స్ ఏం చేశారు, సగం చేశారు. సో దేర్ ఫోర్ d/2. ఇప్పుడు దీన్ని మనం పైకి తీసుకొచ్చేస్తే 2 ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ 10 ఇంటూ ఏ బై డి. సో దేర్ ఫోర్ 2 ఇంటూ 10 20 ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. ఇది మనకి C2 వాల్యూ, అంటే ఫైనల్ కెపాసిటెన్స్. ఇప్పుడు ఆ చేంజెస్ చేసిన తర్వాత ఏం చేంజెస్ అంటే, డిస్టెన్స్ హాఫ్ చేశారు, రిలేటివ్ పర్మిటివిటీ 10 ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇప్పుడు ఏం అడుగుతారో జాగ్రత్త చూడండి. ద రేషియో ఆఫ్ ఫైనల్ అండ్ ఇనిషియల్ కెపాసిటెన్సెస్ అంటే ఫైనల్ టు ఇనిషియల్ ఎంత అంటున్నారు. దేర్ ఫోర్ C2/C1 ఈజ్ ఈక్వల్ టు, ఇది కదా C2, 20 ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి బై ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. సో ఇది క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత, 20 వస్తుంది. సో దేర్ ఫోర్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 20. కానీ ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, మనం ఒకవేళ గనక ఏదైనా స్మాల్ మిస్టేక్ చేసి రివర్స్ తీసుకుంటే వాల్యూ ఏమొస్తుంది మనకి, రివర్స్ తీసుకుంటే కనుక 1/20 వస్తుంది. ఒకవేళ C1/C2 తీసుకుంటే ఆ ఆప్షన్ కూడా ఉంది చూడండి. అందుకని ఏమి అడిగారో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫైనల్ టు ఇనిషియల్. సో దేర్ ఫోర్ ఆన్సర్ ఈస్ 20, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. 8 కెపాసిటర్స్ ఎన్ని ఇచ్చారమ్మా, 8 కెపాసిటర్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ కెపాసిటీ 2 మైక్రోఫారడ్. అంటే ఒక 8 కెపాసిటర్స్ ఉన్నాయి, ఒక్కొక్క కెపాసిటర్ వాల్యూ 2 మైక్రోఫారడ్ ఆర్ అరేంజ్డ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. అంటే ఫిగర్ ఇచ్చారు, ఏంటి సార్ ఫిగర్ చూడండి, ఇలా కనెక్ట్ చేశారు. సమ్ జిగ్జాగ్ కనెక్షన్ లాగా కనిపిస్తూ ఉంది, కన్ఫ్యూజింగ్ లాగా కనిపిస్తూ ఉంది. కానీ మీరు కీన్గా అబ్జర్వ్ చేసేస్తే సింపుల్ సర్క్యూట్ ఇది. మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా మల్టిపుల్ కనెక్షన్స్, ఓవర్ హ్యాంగింగ్ కనెక్షన్స్ ఇచ్చారు. చూద్దాం ఎలా సింప్లిఫై చేయాలో. ది ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ది ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఎంత అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసేస్తే ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఏంటి సార్ చూడండి ఒకసారి, ఇది బి టెర్మినల్ కదమ్మా, అంటే ఇది బి టెర్మినల్. ఇదే టెర్మినల్ ఇక్కడికి లాక్ వచ్చేసి ఇక్కడ తీసుకున్నారు, ఇది బి టెర్మినల్. ఇక్కడ ఏమి ఎలిమెంట్ లేదు, సో బి. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసి ఎస్, ఇది బి టెర్మినల్. ఇక్కడ కూడా ఏమి ఎలిమెంట్ లేదు కాబట్టి బీనే. ఈ పక్కకు రండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమీ లేదు కాబట్టి ఇది ఏ టెర్మినల్. ఇది కూడా సేమ్,
అట్లాగే ఏ టెర్మినల్, అంటే ఏ నోడ్ అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏముంది, ఏ నోడ్ ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సర్క్యూట్ మొత్తంలో ఎన్ని నోడ్స్ ఉన్నాయి సార్? సర్క్యూట్ మొత్తంలో ఓన్లీ 2 నోడ్స్ ఉన్నాయి సార్. ఒకటి ఏ నోడ్ బట్ డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకున్నారు అంతే. ఇంకొకటి బి నోడ్ డిఫరెంట్ ప్లేస్ తీసుకున్నారు. కానీ ఓవరాల్గా నోడ్స్ ఎన్ని? ఓన్లీ 2 నోడ్స్ మాత్రమే. 8 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఓకే 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 8 ఎలిమెంట్స్ని మనకి కన్ఫ్యూజ్ చేయడానికి డయాగ్రామ్ ఇచ్చారు. కానీ ఎలా కనెక్ట్ చేశారు అంటే 2 నోడ్స్ మధ్య మాత్రమే కనెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ డయాగ్రామ్ని మనము సింపుల్గా ఉండడానికి రీడ్రా చేస్తే ఏం చేస్తున్నారంటే ఇది ఏ టెర్మినల్ అనుకుంటాం, ఏ నోడ్, ఇది బి నోడ్, ఇది ఏ నోడ్, ఇది బి నోడ్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి సార్, ఏ అండ్ బి మధ్యలో 2 కెపాసిటర్స్ సిరీస్లో ఉన్నాయి. 2 కెపాసిటర్స్ సిరీస్లో ఉంటే C/2, ఎందుకు సి అండ్ సి ఏమవుతుంది మనకి C/2 అవుతుంది కదా. 1/c + 1/c తీసుకొని సింప్లిఫై చేసినా సరే ఆన్సర్ మనకి ఏమొస్తుంది, C/2. అంటే ఇది తీసేసుకున్నాను చెప్పడానికి టిక్ చేస్తున్నాను. సో దేర్ఫోర్ ఏమొచ్చింది మనకి, C/2. ఓకే, అంటే ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే ఏ అండ్ బి మధ్యలో, ఎందుకంటే ఎంత ఒకటి బి కదా, ఈ ఏబి మధ్యలో సి అండ్ సి 2 ప్యారలల్ ఉన్నాయి. సి అండ్ సి 2 ప్యారలల్ ఉంటే మనకి ఆన్సర్ అంటే C + C 2C. సో దేర్ఫోర్ ఇదే ఏ అండ్ బి మధ్యలో ఏముంది మనకి, 2C ఉంది. అయిపోయింది. అంటే ఇది కూడా తీసేసుకున్నాం, ఈ బాక్స్ కూడా. నెక్స్ట్ ఇదే బి అండ్ ఇదే ఏ సేమ్ మళ్ళీ ఏముంది ఇక్కడ, సి అండ్ సి ప్యారలల్ మళ్ళీ 2C. సో దేర్ఫోర్ ఇక్కడి నుండి ఇక్కడికి ఏముంది, 2C ఉంది. రైట్. ఆ తర్వాత ఇది మిగిలింది కదా, ఏ అండ్ బి మధ్యలో ఏముంది, సి అండ్ సి సిరీస్ అనగానే మళ్ళీ ఏముంది ఇక్కడ మనకి C/2 ఉంది. సో సింపుల్గా ఇలా ఉన్న సర్క్యూట్ని మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చారంతే. ఇది చూసరికి మనకి భయం వేస్తుంది, అరే ఎలాగో జిగ్జాగ్ కనెక్షన్స్ ఏదో ఉంది అని. లేదు, నోడ్స్ కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేస్తే 2 నోడ్స్ ఉన్నాయి. ఆ నోడ్స్ మధ్యలో ఎలా కనెక్ట్ చేశారంటే ఒక్కొక్క బ్రాంచ్ పట్టుకు వెళ్ళండి. ఇది అయిపోయింది, తర్వాత ఇది తీసుకుంటే అన్ని బ్రాంచెస్ అయిపోతాయి. ఇప్పుడు సింపుల్ కదా, ప్యారలల్లో ఉన్నాయి. సింపుల్గా C/2 ఏమవుతుంది మనకి ఆన్సర్, C/2 వచ్చేసి కరెస్పాండింగ్ వాల్యూ ఎంత, C/2 2 ప్యారలల్లో ఉన్నాయి. వాటిని ఏం చేయాలి, ప్యారలల్ ఉంటే యాడ్ చేయాలి సింపుల్గా. దేర్ఫోర్ C/2 అండ్ C/2 యాడ్ చేసేసి ఇవన్నీ కూడా ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, ఏమడిగారు, ఏ అండ్ బి మధ్యలో ఎంత అని అడిగారు. ఓకే, ఇక్కడ మనకి ఎంత ఉంది, C అండ్ C 2C అన్నాము, C అండ్ C 2C అన్నాము, C/2 C, అట్లాగే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ C/2 C అండ్ C/2 అయింది, C అండ్ C/2 అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అన్నిటినీ యాడ్ చేశారు. ఎందుకు సార్, ప్యారలల్ కనెక్షన్లో ఆల్ వాల్యూస్ బై యాడెడ్. సో దేర్ఫోర్ ఎంత వస్తుంది మనకి, 2C ప్లస్ C/2 ప్లస్ C/2. సో ఆన్సర్ ఎంత, 5C వస్తుంది. 5C అయితే సి వాల్యూ ఎంత ఇచ్చారు, 2 మైక్రోఫారడ్ ఇచ్చారు. సో దేర్ఫోర్ 5 × 2 మైక్రోఫారడ్. సో దేర్ఫోర్ ఆన్సర్ ఎంతమ్మా, 10 మైక్రోఫారడ్. మనకు ఆన్సర్ వచ్చేసి 5C, కాకపోతే సి వాల్యూ 2 మైక్రోఫారడ్. సో ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఎంత అంటే దట్ ఈజ్ CAB ఎంత అంటే 10 మైక్రోఫారడ్. ఎస్, దిస్ ఈజ్ వాట్ ద ఆన్సర్. రైట్. నెక్స్ట్ వన్, in a potentiometer the area of cross section of the wire is 4 centimeter square. అమ్మ ఏరియా ఎంత ఇచ్చారు, 4 centimeter square ఇచ్చారు. the current flowing in the circuit is 1 ampere. and the potential gradient is 7.5 volt per meter. potential gradient అంటే voltage by length ఇచ్చారు. then the resistivity of the potentiometer wire is dash. రెసిస్టివిటీ ఆఫ్ ద పొటెన్షియోమీటర్ వైర్ ఎంత అని అడుగుతున్నారు. ముందు ఇచ్చిన డేటా రాద్దాం ఒకసారి క్లారిటీ గురించి. రైట్, ఏమి ఇచ్చారు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A ఈజ్ ఈక్వల్ టు 4 centimeter square.
A is 4 centimeters square, but always remember the centimeters must be converted into meters. Therefore, 4 into 10 power minus 4 meters square. Right? Okay, next. Current flowing in the circuit is 1 ampere. కరెంట్ కూడా ఇచ్చారు 1 ampere. ఆ తర్వాత వోల్టేజ్ ఇవ్వలేదమ్మా, ఏమి ఇచ్చారు? పొటెన్షియల్ గ్రేడియంట్ ఇచ్చారు. పొటెన్షియల్ గ్రేడియంట్ అంటే వోల్టేజ్ బై లెంత్ ఆర్ పొటెన్షియల్ బై లెంత్ ఎంత? 7.5. 7.5 చూడండి, వోల్ట్ పర్ లెంత్ అంటే మీటర్. ఎస్, వోల్ట్ పర్ మీటర్ అంటే వోల్ట్ మీటర్ పవర్ -1. నెక్స్ట్ ఏం కావాలి మనకి? రెసిస్టివిటీ కావాలి. రో ఈజ్ డాష్ అంటున్నారు. వెరీ 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 సింపుల్. ఫస్ట్ వన్ ఈజ్ సార్ V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. ఈ ఫార్ములా రీకలెక్ట్ చేసుకోగలిగితే అయిపోతుంది. V ఈక్వల్ టు I ఇంటూ R. అయితే ఇక్కడ I అట్లాగే ఉంచేసి వాట్ ఈజ్ ద R ఫార్ములా? రో L బై A. రో L బై A. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎల్ని పక్కన తీసుకొచ్చేస్తున్నాను. V బై L. V బై L అంటే వాల్యూ ఉంది. ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్? రో ఇంటూ I బై A. రో ఇంటూ I బై A. మనకు కావాల్సింది ఏంటి? రెసిస్టివిటీ కావాలి. సో దేర్ ఫోర్ రో ఈజ్ ఈక్వల్ టు ఏం రావచ్చు మనము? V బై L ఇంటూ A బై I. సింపుల్గా V బై L ఎంతమ్మా? 7.5. V by L is 7.5. Area of cross section is how much? 4 into 10 power minus 4 by current వచ్చేసి 1. సో therefore ఇది మనం సింప్లిఫై చేసేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 7.5 into 4 30. 30 into 10 power minus 4. 30 into 10 power minus 4. దిస్ ఈజ్ వాట్? ఓమ్ మీటర్. యూనిట్ మర్చిపోవద్దు. రెసిస్టివిటీకి యూనిట్ ఏంటి? ఓమ్ మీటర్. 30 into 10 power minus 4. దీని ఇక్కడ విలువ 3 into 10 power minus 3 ఇచ్చారు. సో సింపుల్గా దీన్ని ఎలా రాయొచ్చు? 30 into 10 power minus 4 అనగానే ఈ 0 తీసేస్తే 3 into 10 power minus 3 ఓమ్ మీటర్. రెండు సేమే, బట్ యాజ్ ఇట్ ఈజ్ ఉండడానికి రాస్తున్నాను. ఆన్సర్ ఎంత? 3 into 10 power minus 3 meters. ఇలా మన దీంట్లో కీ పాయింట్ ఏంటి అంటే వోల్ట్ పర్ లెంత్ వాల్యూ. ఎందుకంటే ఇక్కడే ఉండేసి వోల్టేజ్ ఇవ్వలేదు అని టెన్షన్ పడుతుంటారు. అందుకని వోల్టేజ్ బై లెంత్ తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది 3 into 10 power minus 3. రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఈ సర్క్యూట్లో ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ A అండ్ B. ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ A అండ్ B ఎంత అని అడుగుతున్నారు. అయితే ఇది జాగ్రత్త చూడండి. A ఇక్కడ ఉంది, B ఇక్కడ ఉంది. ఇది C1, C2, C3, C4, C5. 5 కెపాసిటెన్స్ ఉన్నాయి. అయితే ఈక్వలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ A అండ్ B అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి ఒక కనెక్షన్ ఉంది. అట్లాగే ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి ఇంకో కనెక్షన్ ఉంది. కానీ ఈ రెండు కనెక్షన్స్ ఓవర్లాప్ అవ్వట్లేదు. ఈ రెండు కనెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఇలా వెళ్ళిపోతున్నాయి. అంటే ఏంటి? ఇంటర్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇలా జస్ట్ ఓవర్ హ్యాంగింగ్ కనెక్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ కనెక్షన్ లేదు. సో అంటే సింపుల్గా ఓవర్లాప్ లాగా వెళ్ళిపోతూ ఉంది. ఓకే, అయితే ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? జాగ్రత్తగా చూడండి. సరే, ఇక్కడ ఇది ఎక్స్ అనే నోడ్ తీసుకోండి. ఇక్కడ ఏంటి? ఇది ఎక్స్ అనే నోడ్ తీసుకుంటే కనుక ఇది కూడా ఎక్స్ అనే నోడే అవుతుంది. ఓకే, ఇది కనుక వై అనే నోడ్ తీసుకుంటే ఇది కూడా వై అనే నోడే అవుతుంది. అంటే ఇప్పుడు డయాగ్రామ్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ సర్క్యూట్లో ఎన్ని నోడ్స్ ఉన్నాయి అంటే 4 నోడ్స్ ఉన్నాయి సార్. ఒకటి ఏ నోడ్, ఒకటి బి నోడ్, ఇక్కడేమో ఎక్స్ నోడ్. ఇదే ఎక్స్ నోడ్ వచ్చేసి ఇక్కడ తీసుకొచ్చారు, అది ఎక్స్ నోడే. ఇది వై నోడ్, ఇదే వై నోడ్ని ఇక్కడ తీసుకొచ్చారు సార్, ఇది వై నోడ్. సో టోటల్గా 4 నోడ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇదంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఎలా సింప్లిఫై చేయాలి సార్ అంటే జాగ్రత్త చూడండి. ఎక్స్కి వైకి మధ్యలో ఏముంది? C2 ఉంది. అది రాద్దాం ఒకసారి మనం. ఎక్స్కి అండ్ వైకి మధ్యలో ఇది ఎక్స్ అనుకుంటున్నాము, ఇది వై. ఈ రెండింటి మధ్యలో ఏముంది మనకి? C2 ఉంది. C2. ఓకే, అంటే ఇది తీసేసుకున్నామని చెప్పడానికి టిక్ చేస్తున్నాను. అయితే అదే ఎక్స్
అదే వై మధ్యలో ఇంకొకటి కూడా ఉంది C3. ఆ తర్వాత అంటే ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ అదే ఎక్స్కి అదే వైకి మధ్యలో ఏముంది మళ్ళీ C4 కూడా ఉంది. సో దేర్ఫోర్ ఇది కూడా ఇలా ఉంది అంటే C4. అంటే మనం జాగ్రత్తగా ఇలా నోడ్స్ అబ్జర్వ్ చేస్తే ఏమి తెలుస్తుంది సార్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కెపాసిటర్కి కనెక్షన్ తెలుస్తుంది. ఎలా ఉంది కనెక్షన్ అంటే కనుక ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ C2 C3 C4 వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఎక్స్ నుండి ఏ టెర్మినల్కి C1 ఉంది కదా, అందుకని ఎక్స్ నుండి ఇక్కడ ఒక ఏ తీసేసుకొని ఇక్కడ C1 అనే టెర్మినల్ C1 కెపాసిటర్ తీసుకుంటున్నాం. ఏం చేసాము ఎక్స్ నుండి ఏకి C1 తీసుకున్నాము. అట్లాగే వై నుండి బికి ఏంటి కెపాసిటెన్స్ C5 తీసుకున్నాం. ఇప్పుడు చూడండి ఈ కాంప్లికేటెడ్గా కనిపిస్తున్న డయాగ్రామ్ని మనం సింపుల్గా రిడక్షన్ చేసాము. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే సరే ఈ 3 కెపాసిటర్స్ ఎలా ఉన్నాయి, ప్యారలల్ ఉన్నాయి. అందుకని ఏం చేద్దామంటే ఈ కెపాసిటర్ అలాగే రాస్తున్నాను C1, ఇది ఏ నోడ్ అలాగే ఉంది, ఇది ఎక్స్ నోడు, ఇది వై నోడు. ఎక్స్ అండ్ వై మధ్యలో 3 కెపాసిటర్స్ ప్యారలల్గా ఉన్నాయి. వాల్యూ ఇవ్వలేదు, వాల్యూ కనుక ఇస్తే ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఏంటి అంటే కనుక C2 ప్యారలల్ విత్ C3 ప్యారలల్ విత్ C4. ఎగ్జాంపుల్లో వాల్యూ ఇస్తారు కాబట్టి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అయిపోతుంది. ఆ తర్వాత వై నోడ్ నుండి బి నోడ్ వరకు ఇంకొక కెపాసిటెన్స్. ఏంటి కెపాసిటెన్స్ అంటే C5. ఇప్పుడు చూడండి ఈ కెపాసిటర్ వాల్యూనేమో C2 ప్యారలల్ C3 ప్యారలల్ C4. ఆ తర్వాత ఈ 2 కెపాసిటర్ సిరీస్లో ఉన్నాయి. దేర్ఫోర్ ఇక్కడ ఏం రాయొచ్చు CAB ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ అంటే సిరీస్లో ఉంది. దేనికి సార్ అంటే ఈ ప్యారలల్ కాంబినేషన్కి సిరీస్లో ఉంది. అందుకని C2 ప్యారలల్ విత్ C3 ప్యారలల్ విత్ C4 ప్లస్ ఇక్కడ C5. సో దేర్ఫోర్ C5 ఇది ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. ఎందుకు వాల్యూస్ ఇవ్వలేదు అంటే మీకు ఫార్ములా క్లారిటీ వచ్చేస్తే ఏ వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సపోజ్ ఒకవేళ ఈ క్వశ్చన్లో అన్ని కనుక సి అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలి సింపుల్గా సి ఇక్కడ 3C వచ్చేస్తుంది. ఆ తర్వాత 3 సిరీస్లో సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. అందుకని ఆన్సర్ వచ్చేసి C1 series with parallel combination of these 3, again series with C5. So this is the final answer. So these are the questions for practice purpose. Clear?